అసలు పూర్తయిపోయిన తర్వాత ఫలితం పుచ్చుకునే ముందు కనుక నీకేమైనా అయితే, ఏ కుటుంబంలో అయితే ఫలితాన్ని అనుభవించేట్టుగా జనాలు ఉంటారో అలాంటి కుటుంబంలో నేను పుట్టిస్తా. అంచేత ఏం చేసినా దానివల్ల మధ్యలో డిస్టర్బ్ వచ్చినా ప్రమాదం ఏం లేదా, ఉన్నదంతా పాడైపోదు. ఎందుకంటే ఇది నా గురించి చేయడం కదా, నన్ను మనసులో పెట్టుకు చేయడం కదా. అంచేత ఏమైనా ముందర నా యందు మనసు నిలపడం అనేదానికి యోగము అని పేరు. అలాగా అయితే నేను ఆ పని చేస్తానులే అని బయలుదేరాడు అర్జునుడు. ఇక్కడికి 6 అధ్యాయాలు అయ్యాయి. అంటే ఒక షట్కమైంది అని అర్థం. 18 అధ్యాయాలు భగవద్గీత, 6 అధ్యాయాలు ఒక షట్కం అంటారు. అలాంటి 3 షట్కాలు, షట్కత్రయాత్మకం భగవద్గీత. 6, 6, 6. ఈ మొదట 6 అధ్యాయాలు కూడా ఆత్మప్రాప్తి ప్రధానంగా పెట్టుకుని చెప్పిన అధ్యాయాలు. అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, ఇలా చేసినట్లయితే నీకు మనస్సులో ఉండేటటువంటి వాసనలు తొలగుతాయి, మంచి నిండుతుంది, నేను తెలుస్తా, నువ్వు యోగివి కాగలుగుతావు. అంటే నువ్వు మంచి పనులు చేసేవాడివి అవుతావు. చేసే పనులు నీకు ప్రమాదాన్ని కలిగించకుండా ఉంటాయి సుమా. తెలిసిపోయిందయ్యా, వెళ్ళొస్తానన్నాడే. ఇలా రాయలరా అని పిలిచాడే. ఏమి చివరి శ్లోకంలో చెప్పాడు, యోగి అయిపోతానని బయలుదేరుతున్నావు, యోగులంటే నాకు ఇష్టమే అనుకో. యోగి అంటే మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవాలి, మంచి పనులు చేయువాడు, భగవదర్పణ బుద్ధ్యా తన బాధ్యతని నెరవేర్చువాడు, కర్మయోగి లేక యోగి లేక కర్మ సన్యాసి, ఈ పేర్లతోటి పిలుస్తారు. ఇవన్నీ పర్యాయ పదాలు అంటారు వాటికి. ఇది చెప్పిన తర్వాత ఆయన యోగిని అయిపోతానని బయలుదేరబోతుంటే, యోగులంటే నాకు ఇష్టమేనాయా, అయితే యోగులందరికంటే నా యందు మనసు పెట్టినవాడంటేనే మరీ ఇష్టం అన్నాడు ఆయన. అంటే ఇప్పటిదాకా మనస్సు బాగు కావాలి, ఆత్మను బాగు చేసుకోవాలి అని చెప్పిన వాడు మళ్ళీ నీ యందు మనస్సు ఏమిటి అన్నాడు అర్జునుడు. అప్పుడు 7వ అధ్యాయం ఆరంభం అవుతుంది. 7 అధ్యాయాల దాకా తానేమిటి అనేది చెప్పలేదు. తన యందు మనస్సు పెట్టు, తనని మనసులో మధ్యలో పెట్టుకో, ఏది చేసినా తన సేవగా భావించు అన్నాడు తప్ప తాను మిగతాదేమి చెప్పలేదు ఆయన. అయితే ఇప్పుడు అర్జునుడు అంతే చాలును కనుక ఆత్మ సాక్షాత్కారమే పరమ ప్రయోజనము అని అనుకుంటున్నాడు. అంటే కాదయ్యా, ఆత్మ సాక్షాత్కారం అనేది భగవత్ సాక్షాత్కారం అనే సాగరంలో ఒక చిన్ని డ్రాప్లెట్, ఒక చిన్ని నీటి తుంపుర లాంటిది. చేత కలగవలసింది భగవత్ సాక్షాత్కారమయా. అంటే నా యందు మనస్సు పెడితేనే అది వస్తుంది. మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ యో భజతే వాడు యుక్త తమః, వాడే నాకు యోగులలో మంచివాడని అనిపిస్తుంది అన్నాడు ఆయన. అంటే ఓహో, నీ యందు కూడా పెట్టాలా, నా యందే కాకుండా నీ యందు కూడా పెట్టాలా, మరి నువ్వంటే ఏంటో చెప్పవా అనే అర్జునుడి యొక్క సంశయాన్ని తీర్చటానికి భగవంతుడు తానెవడో, తనని ఎట్లా గుర్తించాలో, అంటే తాను మనకంటే వేరని, తనలో ఉండేటటువంటి గుణములేమిటో వాటిని 2 రకాలుగా చెప్పాడు. తాను మనకంటే ఎట్లా వేరో చెప్పడాన్ని జ్ఞానం అంటారు. వేటి వేటి వల్ల గొప్పవాడో చెప్పడాన్ని విజ్ఞానం అంటారు. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము అని పేరు. 6 అధ్యాయాలు అయ్యాయి కనుక ఒక్క చిన్న